నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ముందుగా మనం మాట్లాడుకోవాలనుకుంటే జాతకాల గురించి మాట్లాడుకుందాం. మనకు 12 రాసులు ఉన్నాయి, అలాగే నక్షత్రాలు చాలా ఉన్నాయి. జాతకాల గురించి మాట్లాడుకుంటే అసలు మన జీవితాన్ని జాతకాలు మార్చేస్తాయంటారా? తప్పకుండా. ఎలా గురువుగారు? జీవితాలు ఆధారపడ్డాయే జాతకాల మీద. జాతకాలతోనే ఉంటుందమ్మా జీవితం ఆధారం. అది పూర్వజన్మ సుకృతం. కర్మకు జాతకానికి బాగా దగ్గర సంబంధం ఉంటుందమ్మా. మనం పోయిన జన్మలో ఏదైతే కర్మ చేసుకుంటామో ఆ కర్మ ప్రకారమే ఈ జన్మలో ఒక రాత అనేది రాయపడుతుంది. ఆ దేవుడు, బ్రహ్మదేవుడు, దాని ప్రకారమే యాజిటీస్గా పోతూ ఉంటుంది లైఫ్. అయితే ఇప్పుడు నక్షత్రానికి జాతకాలు చూసినప్పుడు రాసుల్ని చూస్తారు అంటే ఎలా ఎలా చూస్తారు? ఇప్పుడు ఇక్కడ దీనికి 2-3 రకాలు ఉన్నాయమ్మా. ఇందులో 12 లగ్నాలు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి, 25 నక్షత్రాలు ఉంటాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ జాతకం అనేది ఒక సముద్రం అమ్మ. మనం దానిలో చాలా కష్టం ఉంటుంది, చాలా లోతుగా పోవాల్సి ఉంటుంది. కాబట్టి చిన్నగా చెప్తాను. జనరల్గా రాసులు అనేటి, రాశి ఫలాలు అనేటి ఒక 30% వరకు వర్తిస్తుంది మనుషుల ప్రభావం మీద. అదే ఒక డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒక మంచిది పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఒక ఫోటో కానీ ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, 99% కంపల్సరీగా వాళ్ళ జీవితం ఏందో అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రాసులకు లగ్నాలకు ఉన్న డిఫరెన్స్ మాత్రం ఇది. ఎన్నో నక్షత్రాలు అనేటివి ఇవి కొన్ని మారుతూ ఉంటాయి అమ్మ. ఇప్పుడు జన్మ లగ్నంలోనే చూసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక తులాలగ్నం ఉంది. తులాలగ్నం అనేది ఇప్పుడు ఒక అబ్బాయి తులాలగ్నంలో పుట్టినప్పుడు 2 నిమిషాల తేడాతోనే పుడతారు. అప్పుడు ఏమవుతుంది తల్లి? 2 నిమిషాల తేడాతోనే పుడితే ఆ అబ్బాయికి ఒకటే లగ్నం వస్తుంది, 2 అబ్బాయిలకు ఒకటే లగ్నం వస్తుంది, 2 అబ్బాయిలకు ఒకటే రాశి వస్తుంది, 2 అబ్బాయిలకు ఒకటే నక్షత్రం వస్తుంది, 2 అబ్బాయిలకు ఒకటే తీత వస్తుంది. అవునా? కానీ జాతకాలు మాత్రం చేంజ్ వస్తాయి. జాతకాలు ఓడేమో అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు, ఓడేమో డల్ అవుతూ ఉంటాడు. కొందరు 2 అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. దానికి తేడా ఏంటంటే ఇక్కడ జాతకాల ప్రభావం అనేది అంతా ఒకటే దానిలో పుడతారు, అంతా ఒకటే దానిలో చేస్తారు. కానీ అందరి జీవితాలు ఒకలాగా ఉండాలని లేదు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో ఇంతమంది ఉన్నాం కదా, 160 కోట్ల మంది ఉన్నాం. ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఓరకు డిఫరెన్స్ ఉన్నదా లేదా? ఒకళ్ళ లైఫ్కు డిఫరెన్స్ ఉంది కదా. అవి పుట్టినప్పుడు 30 సెకండ్ల నుంచి 3 గంటల వరకు ఏ టైంలో ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు దృష్టిని. గ్రహాలు ఇప్పుడు ఈ గ్రహంలో పుట్టినావు, ఈ లగ్నంలో పుట్టినావు, ఈ రాశి మీద పుట్టినావు, ఈ తిథిలో పుట్టినావు, ఈ నక్షత్రంలో పుట్టినావు అంతే. కానీ ఇక్కడ లోతుగా పరిశీలించాల్సిన అందరూ చేసే పొరపాటు ఏంటంటే, చాలామంది, అంటే వాళ్ళని ఎవ్వరిని తప్పు పడతలేను, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాటి నక్షత్రాల మీద ఉండే దృష్టిని, లగ్నం మీద ఉండే దృష్టిని కరెక్ట్గా పాయింట్అవుట్ చేయరు. అది కరెక్ట్ పాయింట్అవుట్ చేస్తే ఎన్ని గ్రహాలు మైనస్గా చూస్తున్నాయి ఆ టైంలో, ఎన్ని గ్రహాలు ప్లస్గా చూస్తున్నాయి అనే మనకు ఆ పాయింట్ వచ్చినప్పుడు మనిషి యొక్క జాతకాన్ని మనం ఈజీగా విశ్లేషణ చేయగలుగుతాం. లేకపోతే జనరల్గా మీది చెప్తే ఒక 10 చెప్పినాం అనుకోండి, ఓ 3 దాకుతాయో 4 దాకుతాయో అంతే. 200% మనం వాళ్ళకు సాటిస్ఫై చేసి పంపాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ తెలిసిన వ్యక్తి అయితేనే చేయగలుగుతాడమ్మా. ఎందుకంటే చేయలేడు.
ఎందుకంటే జాతకాన్ని పరిపూర్ణంగా విశ్లేషించేవాళ్ళు ఏ జాతకం ఏం చూస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బుధుడు నడుస్తుంది అనుకోండి. బుధుడు టైంలో పుట్టాడు. బుధుడు టైంలో పుడితే అతను పుట్టిన టైంలో అన్ని గ్రహాలన్నీ వక్రస్థితిలోనే ఉన్నాయి. నువ్వు ఏ జ్యోతిష్యం దగ్గరికన్నా తీసుకెళ్ళు, ఏ జ్యోతిష్యం దగ్గరికన్నా తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారు కదా అంటే, అబ్బా ఈయన అస్తవ్యస్తం, ఈయన లైఫ్ అంతా అస్తవ్యస్తం అండి అని చెప్పంటారు. చాలా మట్టుకు, అంటే నేను అందరినీ తప్పు పట్టడం లేదు, చాలా మట్టుకు 90% అట్నే అంటారు. అదే ఒక మంచి విద్వాంసుడు, మంచి ఒక జ్యోతిషాన్ని అవపోసన పట్టిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆయన లైఫ్ ఎప్పుడు కార్లలోనే తిరుగుతూ ఉంటాడు 24 hours. కొందరిది అద్భుతమైన జాతకం ఉంటుంది, కానీ వాళ్ళ లైఫ్ చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. దీనికి కారణాలు కూడా మనం విశ్లేషించుకుంటే గ్రహాల ఇప్పుడు ఒక బుధుడు నడుస్తుంది అనుకోండి, బుధుని దశ నడుస్తుంది. యాక్చువల్గా బుధుని దశ ఆ వ్యక్తికి చాలా అనుకూలం. బుధుడు ఆ టైంలో ఆయనకి ఇవ్వాల్సింది ఒక 100 రూపాయలు అనుకోండి. మిగతా గ్రహాలన్నీ ఒక 4 గ్రహాలు మైనస్గా చూసినప్పుడు ఇక్కడ 400 మైనస్ చేస్తున్నాయి కదా. 100 రూపాయలు వచ్చి అతనికి ఏం లాభం? మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలండి. క్యాలిక్యులేషన్ చేసి ఆ టైంలో ఆ బుధుడు ఆయనకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేదాన్ని క్యాలిక్యులేషన్ చెప్తూ ఇవన్నీ చాలా ఉంటాయమ్మా. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి దీనికి ఇప్పుడు ముహూర్తాలు పెడతారు. జనరల్గా ముహూర్తాలు పెట్టినప్పుడు ఎట్లుంటుందంటే, అమ్మ నీకు జనరల్గా ఇప్పుడు ఎవరైనా పంతుల దగ్గరికి పోయినా లేకుంటే ఇంకెవరి దగ్గరికైనా పోయినా, మీకు ఈ దశమి బాగుందండి, ఏకాదశి బాగుందండి, చాలా బాగుంటుంది, చేసుకోండి అని చెప్తారు. జనరల్గా ఎవరైనా కూడా ఏకాదశి రోజు ఒక్క పొద్దు, షష్ఠి రోజు ఒక్క పొద్దు, మన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక్క పొద్దు ఇలా ఉంటారు చాలామంది. అవునా? అయితే ఇవన్నీ ఒకప్పుడు పురాణ కాలం నుంచి ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు. కానీ ప్రజెంట్ ఏకాదశి ఏం పొజిషన్లో ఉన్నదో అనేది తెలియాలి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ప్రజెంట్ ఏకాదశి అనేది ఏ పొజిషన్లో ఉంది. ఇప్పుడు నీ నక్షత్రం ఎగ్జాంపుల్ అనురాధ నక్షత్రం అనుకుందాం. అది ఏకాదశికి సూట్ అవుతుందా లేదా ఆ పూజకు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రతి ఒక్క గ్రహం, ప్రతి ఒక్క నక్షత్రం, ప్రతి ఒక్క లగ్నం, ప్రతిదీ ఒక 32 కారకత్వాలను వహిస్తుందండి. అంటే 32 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఒక మినిస్టర్కి ఒక పోర్ట్ఫోలియో అన్నట్టుగా ఒక్కొక్క గ్రహాన్ని 32 పోర్ట్ఫోలియోస్ సెట్ చేస్తాయి. మనం ముహూర్తం సెట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఏకాదశి అనే తిథి మనం దానికి ఏమన్నా అష్టక వర్గులు కానీ షోడశ వర్గాలు కానీ, అది క్షేమతార అన్నదా, సంపత్తార అన్నదా, విపత్తార అన్నదా, అది రజతమూర్తి ఉన్నదా, సువర్ణమూర్తి ఉన్నదా, లోహమూర్తి ఉన్నదా, వేదాలకు ఇట్లా ఉన్నదా అని ఈ విధంగా 32 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ముహూర్తాలు రావడం అనేది నెలకు 1 నుంచి 2 రావడం చాలా గొప్ప అమ్మ. అలాంటి ముహూర్తంలో ఎంత దరిద్రుడైనా ఆ పూజ చేసుకోగలిగితే 50 నుంచి 60% ఆ ముహూర్త బలంతో నెట్టుకపోతూ ఉంటాడు. అటువంటి పవర్ అన్నట్టు దాన్ని. ఇక లేకపోతే ఏకాదశి రోజు కదా పంతులు గారు చెప్పారు నేను పోయి చేసుకోవాలి అని చెప్పి 2 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేసిన సముద్రంలో తీసుకుపోయి ఉప్పు పోషింతో సమానం. దానికి మనం ఏం చేయలేమమ్మా. అంటే జాతకాల గురించి గురువు గారు చాలా చక్కగా, అంటే జనాలు నార్మల్గా ఎలా అయితే తిథులు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారో పనులకి, అలా కాకుండా ఎలా చూసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. అయితే ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే గురువు గారు, ఎక్కువగా చాలామందికి నరదృష్టి అనేది, చాలామందికి ఆ నరదృష్టి వల్ల చాలా దుష్ప్రయోజనాలు కలుగుతుంటాయి. అంటే అసలు నరదృష్టి అనేది ఏంటి, ఎందుకు అలా మనకి చెడు ప్రయోజనాలు కలుగుతాయి నరదృష్టి తగలడం వల్ల? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఈ
నరదృష్టి అనేది ఇప్పటి నుంచి కాదమ్మా, పూర్వపు నుంచి ఉన్నది. మనం మన ఇప్పుడు 4 యుగాలు కదా, అప్పటి నుంచి కూడా ఉంది, ఇప్పటి నుంచి కాదు అది. ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన అంశం కాదు ఇది. కానీ దీనిలో మనం ఒక విషయం చాలా మందికి ఈ ఛానల్ ద్వారా నేను ఈ డౌట్ని క్లియర్ చేయదలుచుకున్నా. ఎందుకంటే నరదృష్టి అనేది కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే నరదృష్టికి ఒక బండలు కూడా పగిలిపోతాయి అనే ఒక సామెత ఉంది. అంటే అది పెద్దలు ఏది చెప్పినా అది బట్టిగా చెప్పలేదు, చాలా ఆలోచించే అది చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒకటికి 10 సార్లు చూసిన వాళ్ళు కాబట్టి చెప్తారు. కాబట్టి సరే, దాని విషయం పక్కన పెడితే, ఇప్పుడు నరదృష్టి అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నది. అది 100కు 200% పనిచేస్తుంది. నరదృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే గ్రహబలం అనేది వీక్గా ఉంటుందో ఆ వాళ్ళకు మాత్రమే అది వర్తిస్తుంది. ఓకే. ఇప్పుడు నా విషయంలో గురువు గట్టిగా ఉన్నాడు, గురువు బలంగా ఉన్నాడు, శని బలంగా ఉన్నాడు, రాహు బలంగా ఉన్నాడు అనుకోండి. అప్పుడు నరదృష్టి కాదు కదా, వేరే ఎవ్వి అటాక్ చేసినా కూడా నన్ను ఏం చేయలేదు. నేను ఇప్పుడు ఫిలిం స్టార్స్ ఉంటారండి, ఇప్పుడు మన మినిస్టర్లు ఉంటారు, ప్రతిరోజు 24 గంటలు మందిలో తిరగడమే కదా. అట్లాంటి వాళ్ళకి ఎన్ని దిష్టిలు దాకాలి? అవును. అలా ఆ పొజిషన్కి వేయరు అంటేనే ఆ గ్రహాలన్నీ గట్టిగా ఉన్నట్టు. ఇక ఆ గ్రహాలు గట్టిగా లేని వాళ్ళకు మాత్రం నరదిష్టి అనేది ఒకటి ఉంటుంది. దానికి చిన్న రెమెడీ ఉంటుందండి. ఆ రెమెడీని ఉప్పుతో కానీ ఒక నిమ్మకాయతో కానీ దాన్ని ఈజీగా పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ద్వారా చేస్తే సరిపోతుంది. నాకు ఫోన్ చేసినా కూడా నేను చెప్పేస్తా. ఓకే ఓకే ఓకే. అయితే గురుగారు, కొంతమంది ఈ మధ్య కాలంలో పాపులర్ అవడానికి చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు కానీ ఇంకోటి కానీ రకరకాల రెమెడీస్ చెప్పేస్తూ ఉంటారు. అంటే ఉప్పు దీపం పెడితే ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్య దీపం, ఇలా చాలా రకాలుగా చెప్తారు. ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా గురువుగారు? అంటే జాతకం ప్రకారం చూసి చెప్పాలా, లేకపోతే ఎవరైనా చేసేయచ్చు అంటారా? అమ్మా, ఇప్పుడు ఉప్పు దీపాలు నేను కూడా విన్నాను చాలా. దుప్పలో దీపాలు, గోధుమ పిండితో చేసిన అందులో దీపాలు. ఇలా మంగళవారం కాబట్టి ఎరుపు వస్త్రంలో దీపం పెట్టాలి. ఎరుపు మన వత్తులు ఉంటాయి కదా, ఎరుపు వత్తులు, జిల్లేడు వత్తులు, ఇవన్నీ నేను చాలా విన్నాను. నాకు తెలిసినంత మటుకు ఇది ఒక బిజినెస్ అమ్మ, జస్ట్ బిజినెస్. ఎందుకంటే మీరు ఒకసారి గమనించుకుంటే, నేను కాదు, ఈ ప్రోగ్రాం చూస్తున్న చాలామందిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. గుండెల మీద చేసుకొని ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మన పురాతనం నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ జనరల్గా దీపం పెడతారు తప్ప, గుడిలో దీపం పెడతాం తప్ప, ఇప్పుడు ఉప్పు దీపం పెట్టడమా, దానికి ఇంకేదన్నా వేరే దీపం పెట్టడమా, లేకుంటే నిమ్మకాయల దీపం పెట్టడమా, లేకుంటే గోధుమ పిండితో పెట్టడమా, ఇవన్నీ లేవండి. ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచే పుట్టుకొచ్చాయి. ఎప్పుడైతే ఈ 95 నుంచి 90కి ముందు ఇవన్నీ లేవు. ఇవన్నీ ఒక్కొక్కరు ఫేమస్ అవ్వడం కోసం ఇవన్నీ అది చేశారు తప్ప, నువ్వు దేవుని దగ్గర ప్రతిరోజు పూజ చేయకుండా పర్వాలేదండి. కానీ నీ మనసును మాత్రం ఎప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా భగవద్ ధ్యానం చేయి. అది ఒక్కటి సరిపోతుంది. ఆయన ఎంతో ఇష్టపడతాడు ఆ ఒక్కదాన్ని. నువ్వు తోమిందే తోమి, కడిగిందే కడిగి, దీపం ముట్టిస్తే నీకు వచ్చేది ఏముండదు. నీ టైం అంతా అక్కడనే వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి నీ దేవుణ్ణి అనే వ్యక్తి, దేవుడు ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముతావో ఆ దేవుణ్ణి మంచిగా మనసులో పెట్టుకో. ఒక 10 నిమిషాలు కన్ను మూసుకొని ఆ దేవుణ్ణే తలుచుకో, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఇలాంటివి
ఈ దీపం పెడితే ఇది పోతుందట, ఈ దీపం పెడితే అది పోతుందట, అది ఇది ఇవన్నీ నమ్మకండి. కొందరు చెప్తారండి ఈ నైవేద్యమే ఈరోజు పెట్టాలి, అది దాన్నే ఇది పెట్టాలి, ఇదైతేనే ఇష్టంగా తింటాడు, వీళ్ళు చూశారా అనేది ఇష్టంగా తింటాడు. విన్నావా? అవునా కాదు? అవునవును. ఎందుకంటే ఆయన సృష్టించిన బొమ్మలం అమ్మ మనం. అంటే నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే ఎక్కువ కనిపిస్తుంది, ఇచ్చేసేయండి అని చెప్పాను. ఇప్పుడు మనము అందరూ ఈ భూమి మీద ఉండే సకల చరాచర సృష్టి ఆయన సృష్టి. అర్థమైందా? ఆయన సృష్టి, ఆయన సృష్టించిన బొమ్మలతోని ఆయనే ఆడుకుంటాడు, ఆయనే తీసుకెళ్తాడు. యూనో మనము ఆయన సృష్టించిన దానిలో మనం ఏది ఖరాబ్ చేయకుండా ఉండి ప్రకృతిని కానీ దేన్ని కానీ మన టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. అంతే తప్ప మనకు తెలిసిన బాపద్ది పురాణాల ప్రకారం వాళ్ళు రాసిన బాపద్ది మనం ఫాలో అవ్వడం తప్ప కొత్త తీసుకొచ్చి పెట్టద్దండి. నా ఉద్దేశం లేదంటే కొత్తవి తీసుకొచ్చి మనుషుల మీద రుద్దకండి, ఉన్నాయి సరిపోతాయి. ఇలా రుద్దడం ద్వారా అగైనిస్ట్ రిజల్ట్స్ వచ్చి మన హైందవ సాంప్రదాయం కూడా దెబ్బతిని చాలామంది మన మీద మన చెప్పే వీటి మీద నమ్మకం లేక మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి. అందుకే నేను ఈ విషయాన్ని స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే వేల పోతున్నారో ఆ వేని ఒకటే నమ్మకం అని చెప్పండి, అంతే ప్రతి దానికి. అంటే గురువుగారు, ఇప్పుడు మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అలాగే నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి. అంటే మన జాతకానికి ఈ నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీకి కూడా ఏమైనా సంబంధం ఉంటుందంటారా? ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దీనికి కూడా చాలా వివరంగా చెప్పాలి. ఎట్లా అంటే కర్మ బాగుంది జాతకం బాగుంది అనుకోండి, కర్మ బాగుంది జాతకం బాగుంది అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తిది జాతకం బాగుంది, ఆ వ్యక్తి జాతకం బాగున్నప్పుడు తప్పు చేసినా ఒప్పు చేసినా చెడు భావంతో చేసినా మంచి భావంతో చేసినా అది నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అర్థమైందా? అప్పుడు ఆయనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అందులో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. బై మిస్టేక్లో ఆయన కనుక నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుందండి? బ్యాడ్ గ్రహం వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఆయన మంచిలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇందులోనే క్యాచ్ చేస్తుంది బ్యాడ్ ఎనర్జీ. అప్పుడు ఈ బ్యాడ్ ఎనర్జీతో పాటు, ఎందుకంటే ఈ బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ అనేది గ్రహాలను తీరు బట్టే ఉంటుంది. గ్రహాలు ఏ గ్రహం ఎన్ని దృష్టిలతో చూస్తుంది, అతనికి ఏ బుద్ధి పుట్టియాలి, ఏది చేయాలి. ఇప్పుడు ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక తిరుగుబోతు కానీ ఒక తాగుబోతు కానీ లేకుంటే ఒక దొంగ కానీ అయిందనుకోండి, నా ఉద్దేశం మట్టుకు అతను ఆ దేవుడు ఆ విధంగా రాసిండు కాబట్టి అట్లా అయిందండి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎందుకంటే అటువంటి మెంటాలిటీ అతను కల్పించాడు. కాకపోతే ఏంటంటే దానిలోకెళ్ళి కూడా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలంటే, ఈ సబ్జెక్ట్ మీద చెప్పాలంటే ఒక 2 ఎపిసోడ్లు అవుతాయండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎపిసోడ్లో కంపల్సరీ చెప్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకండి ఇలా పుట్టించాడు. ఓరు దొంగ అవుతారు, ఓరు వేశ్య అవుతారు, ఓరేమో ఇట్లుంటారు, ఓరు సంసారం ఇట్లా అవుతుంది, ఒకరి 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాదు, కొందరికి 19 ఏళ్ళకే జాబ్ వస్తుంది, 20 ఏళ్ళకే పెళ్ళి అవుతుంది. ఈ బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ వీటి మీద మనం చర్చ పెట్టాలంటే ఒక 2-3 ఎపిసోడ్లు పెట్టాలి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక 2 ఎపిసోడ్లు అవే చేద్దామండి. ఓకే సార్. ఎందుకంటే వీటి మీద చాలా మంది ప్రజలకు చాలా పెద్ద అవగాహన రావాలి. అవును, ఎందుకంటే దీనివల్ల చాలా మార్పు రావాలండి. ఎవరైనా కూడా కొందరు చాలా అనుకోవాలి, లైఫ్ సెటిల్ అయిపోయేదాకా పెళ్లి చేసుకోము, లైఫ్ సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోము అనే ఒక థాట్ ఉంటుంది. లైఫ్ సెటిల్ అయ్యే వరకు 35 ఏళ్ళు అవుతాయి. దీని వెనకాల ఎన్ని మైనస్లు వస్తాయి అనేది చూసుకుంటలేదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి మనం ఖచ్చితంగా ఒక 4-5 రోజులు మాట్లాడుకోవాలి. 5-6 ఎపిసోడ్లు చేద్దాము. ఓకే గురుగారు,
ఖచ్చితంగా అండి. ఓకే. అయితే గురువుగారు ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా చూస్తుంటే సహజీవనం అని, భార్యాభర్తల మధ్య గొడవలని ఓకే. చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా మాట్లాడుకుంటే ఇటు రాజ్ తరుణ్ కానీ లావణ్య కానీ ఆ అబ్బాయి ఏమో మేము సహజీవనం చేసాం పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు. ఈ అమ్మాయి ఏమో లేదు మాకు పెళ్ళి అయింది కాకపోతే బయటికి ఎక్స్పోజర్ చేయలేదు. ఇలాంటి సమస్యలకు కూడా జాతకంతో ముడిపడి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా జాతకంతో ముడిపడి. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఒక స్కూల్కి పోయావు, మీరు కానీ వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా కూడా చిన్నప్పుడు అందరూ స్కూల్కి పోయిన వాళ్ళమే, అవునా? 10వ తరగతి వరకు కానీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవును, స్కూల్కి పోయిన వాళ్ళే. మన క్లాస్ రూమ్లో ఓడుతోనే దాదాపు ఒక 50 మంది ఉంటారు. 50 మందితో కనెక్ట్ అవుతామా సర్కిల్గా? కాము. ఎంతమందితో అవుతాం? బాగా క్లోజ్ ఒక 2-3 ఉంటారండి. ఇంకా మరీ బాగుంటే మాత్రం ఒక 4-5. మిగతా వాళ్ళతో అస్సలు కనెక్ట్ కావు. వాళ్ళ దృష్టికి ఓం మనం, వాళ్ళ జోలికి ఓం, వాళ్ళ దృష్టికి ఓం, అవునా? అవును. అమ్మాయి అబ్బాయి ఆకర్షణకు లోను కావాలంటే కూడా ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నా నువ్వు కొందరు ఈ అబ్బాయికే కనెక్ట్ అవుతారు. ఆ అబ్బాయి దగ్గర డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందంగా వేరేతో అందంగా ఉంటారు. కానీ ఈయనకే కనెక్ట్ అవుతారు. అంటే జాతకంలో 2 ఉంటాయండి. ఒకటి గురువర్గం, 2 శనివర్గం. దీని మన జాతకంలో నేను ఇందాకే చెప్పాను, జాతకం అంటే సముద్రం అమ్మ. దాని గురించి మనం లోతుగా పోయినా కొద్దీ అదొక అండర్ వరల్డ్ ప్రపంచమే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు గురువర్గం వాళ్ళు శనివర్గం వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు, శనివర్గం వాళ్ళు గురువర్గం వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. దీనిలో కూడా మళ్ళా విభజనలు ఉంటాయి. ఇంకా దిల్లా మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది, దిల్లా మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ పార్ట్ 3 ఉంటుంది. అటువంటి బేసిక్స్ కలిసినప్పుడు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు అమ్మ. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతవరకు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, రాజ్ తరుణ్ విషయమే కావచ్చు. అంటే నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. కానీ ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి అంటే మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఆయన ఇప్పుడు టాలీవుడ్లో హీరో అనమాట గురువు గారు. ఓకే. ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే అమ్మ ఇది కలియుగం. మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి. కలియుగంలో మన కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ దేవుళ్ళు పాలించేవారు, అవునా? దేవుళ్ళు పాలించేవారు కాబట్టి నువ్వు నిష్ఠతో ఒక 41 రోజులు కొలిచినా నీకు ఆ దేవుడు నువ్వు కోరుకున్న వరాన్ని ఇచ్చేవాడు. అంటే ఆయన డైరెక్ట్ రాకపోయినా కనీసం నీ కోరిక నెరవేర్చేవాడు. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం కాబట్టి 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో ఈ దేవుళ్ళు కలియుగానికి మొత్తం కలిపురుషునికి అప్పచెప్పేసారు. పాపకర్మలను ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు తప్పు చేసిన వానికి ఈ శిక్ష, పోయిన జన్మలో ఏదైతే రాశానో ఆ విధంగా నువ్వు అమలు చేయి, నీకు నేను అడ్డు రాను. అంటే నేను ఇలా అమలు చేయాలి అంటే మాత్రం మీరు నాకు అడ్డు రాకూడదు అని కలిపురుషుడు ఒక షరతు. అప్పుడు త్రిమూర్తులు ఏం చేస్తారు కదా అంటే ఆయనకు వరం ఇచ్చేస్తారు. అందుకే ఈ కాలంలో ఏ జరగన్నా జరుగుతూనే ఉంటుంది. అది ధర్మం అనేది 4 పాదాలమ్మ. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఒకటే పాదం. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో అది కాస్త ఒంటి పాదం పైన నిలబడ్డది. అంటే జస్ట్ 1% సక్సెస్ రేట్ మీద ఉంది. 1% ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఒక డబ్బు అనే ఒక ఆరోభూతం అనేది వస్తుంది. పంచభూతాలతో పాటు డబ్బు చాలా ప్రియారిటీని ఇస్తుంది డబ్బు అనేది. కాబట్టి ఈ 2000 సంవత్సరం దాటించండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కుంభకోణాలు కావచ్చు, లేకుంటే మంచి మంచి టెంపుల్లనే మంచి మంచి కుంభకోణాలు అవుతున్నాయి, అవునా? అవును.
వాస్తవానికి తిరుపతిలోనే చూడండి, ఇప్పుడు ఈ 2000 దాటించందే ఒక 10 సార్లు కుంభకోణాలు జరిగినాయి. ఇక్కడని కాదండి, ఎక్కడైనా అదే విధంగా జరుగుతున్నాయి. విచక్షణ కోల్పోతుండ్రు. ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో తేడాలు లేకుండా పోయినాయి. వాళ్ళు కూడా అందరు మగవాళ్ళతో పాటు సమానంగా రావాలి. సమానంగా అనేది ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ తప్పొప్పులు అనేటివి మాత్రం ఎక్కువ శాతం పట్టించుకుంటలేరు. తప్పొప్పులను మాత్రం ఎక్కువ శాతం వాళ్ళ కర్మలకు అనుకూలంగా నడుస్తుంది. ఎందుకంటే ఇది కలియుగం ఆఖరి పాదంలో ఉంది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ పెట్టాడండి దేవుడు, తాంత్రికమని. తాంత్రికమని ఎవరైతే మంచి భక్తితో మనసుతో ఎవరైతే పశ్చాత్తాపం మెయిన్ అండి. నేను నిన్న తప్పు చేశానండి, ఈరోజు నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను అనుకోండి, ఇది ఇంకోసారి జరగకుండా చూస్తాను, అది నేను రోజు రోజు పడుతూనే ఉంటాను అనుకోండి, దానికి ఒక రెమెడీ ఇస్తాడు ఆయనే తెలియకుండా. అంటే నీ దగ్గరికి ఎవరో ఒక తాంత్రికాన్ని చెప్తారు, అది నువ్వు పాటించినావు అనుకోండి, అది ఖచ్చితంగా నీకు అది విముక్తి పొందుతుంది ఎక్కువ శాతం. అందుకే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ చూడండి, అఘోరాలకు ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. పీఠాధిపతుల కాంచెలి అఘోరాలను గుప్తంగా, అంటే గుప్తంగా, బహిరంగంగా కాదు, గుప్తంగా వాళ్ళ గురువులుగా పెట్టుకొని నిత్యం పూజలు చేయించుకుంటారు. ఎందుకంటే రోజు వచ్చి వీళ్ళు అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు కదా అండి, వాళ్ళు అన్నీ వచ్చి వీళ్ళకి అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి నిత్యం వీళ్ళకు హోమాలు మంత్రాలు ఆ తాంత్రికం ద్వారా జరుగుతుంటేనే వాళ్ళు తేజస్తో ఉంటారు. అంటే గురువుగారు, తాంత్రికం అంటే నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా? పాజిటివ్గానే తీసుకోవాలమ్మా. తాంత్రికం అంటే ఇది దేవుడు ఇచ్చింది. ఈ మూడు కూడా తాంత్రికం: మంత్రం, తంత్రం, యంత్రం, క్షుద్రం. ఇందులో చాలా అతి భయంకరమైనది క్షుద్రం. దాని సైడ్ వెళ్ళకూడదండి. దాని సైడు చాలా దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, ఎవరో ఒక మనసును పాడు చేయాలనుకునే వాళ్ళు వెళ్తారు. కానీ మంత్రం, తంత్రం అనేది మాత్రం మంత్రానికన్నా ఎక్కువ తంత్రానికి ఎక్కువ ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మనం పోయే రూట్ ఒకటేనండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలండి. నేను ఈ రూట్లో పోతే 3 కిలోమీటర్లలో పోతా, నాకు బాగా తెలుసు. నీకు తెలియదండి, నీకు ఇది ఒకటే రూట్ ఇట్లా పోవాలని తెలుసు. కాబట్టి నువ్వు అట్లా తిరిగి వచ్చేసరికి 8 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడు ఏమైంది, నేను 3 కిలోమీటర్లు పోయినా వచ్చేసిన, నాకు టైం సేవ్ అయింది, అన్ని విధాలైనవి. అట్లా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, అంతే తేడా. కానీ తాంత్రంలో మంచి తాంత్రికం తెలిసిన వ్యక్తికి అయితే మాత్రం తంత్రంలో ఇప్పుడు వాళ్ళ ఏదైనా కష్టాలు ఉంటే మాత్రం 100% ఒక బరువు మోస్తాడు అనుకోండి, 80% మనం తీయగలుగుతాం అన్నమాట. కర్మను పూర్తిగా తీయలేము, కానీ 80% వాళ్ళని రిలీఫ్ చేయగలుగుతాం. ఒక 40 ఏళ్ళ నుంచి ఒక 100 కిలోలు పోసే వాళ్ళకు ఒకటేసారి 80 కిలోలు పోయేసరికి ఎంత ఈజీ అవుతుంది, వాళ్ళ జీవితాంతం పోసినా ఏం కాదు. కాబట్టి ఆ విధంగా అయితే బాగుంటుంది. అయితే గురువుగారు, ఇప్పుడు రీసెంట్గా మనం తిరుపతి కుంభకోణాల గురించి కానీ ఇంకోటి గురించి మాట్లాడుకున్నాం. ఈ తిరుపతిలో రీసెంట్గా కొంతమంది తమిళనాడు కుర్రాళ్ళు వచ్చి ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన తర్వాత మనకి కెమెరాస్ ఎలా ఉండవు, అయితే వీళ్ళు కెమెరాలో అక్కడ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకి వీడియో తీస్తూ డోర్ తీస్తున్నట్టు, అంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు భక్తులు. అలా ఒక రకంగా ప్రాంక్ చేశారు. దాని మీద కూడా చాలా ఇష్యూ నడుస్తుంది అనమాట. అంటే అసలు గుళ్ళల్లోకి కెమెరాలని ఎందుకు అనుమతించారు గురువుగారు? చిన్న విషయం అమ్మా. ఇప్పుడు తిరుపతి దేవుడు ఎలా ఉంటాడు అంటే మీకు తెలుసు కదా, చిన్న లాజిక్ తెలుసు కదా. అవును, ఇలా ఉంటాడు. శ్రీశైలం దేవుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు. ఎందుకంటే మనం చెప్పడం కాదమ్మా, దేవస్థానం వాళ్ళే ప్రతి సంవత్సరం పోస్టర్ రిలీజ్ చేస్తారు, అవునా, క్యాలెండర్స్ రిలీజ్ చేస్తారు, అవునా. కాబట్టి ఇక వీళ్ళు పోయి ఫోటో తీసేందుకు ఏముంటుందమ్మా, గదే దేవుడు తప్ప. అయితే ఒక విషయం మనం గమనించుకోవాలి, ఏంటంటే
అరుణాచలంలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఎక్కడ కెమెరాలు నిషిద్ధం అనే ఒక ఉంటుందో అది పబ్లిక్ ఆగిపోతుందమ్మా. ఎందుకంటే నేను దేవుని పక్క పంటి నిలబడి, నేను ఇటు నిలబడి, నేను అటు నిలబడి ఫోటో తీస్తా అంటే, ఇప్పుడు తిరుపతి లాంటి ప్రదేశంలో నిమిషానికి మినిమం ఎంత లేదన్నా ఒక 20 మందిని పంపిస్తారమ్మా. పంపిస్తూనే ఉంటారు. అదే ఒక వ్యక్తి ఆన్నే వచ్చి నిల్చొని ఒక 5 నిమిషాలు సేపు ఫోటో దిగుతా అన్నాడు అనుకోండి, ఇక జనాలకు ఇప్పటికే 2 రోజులు పడుతుంది ఒక్కొక్కరి దర్శనం, ఇక 10 రోజులు పడుతుంది. యూనో ఎవరికన్నా గుండెపోట్లు కానీ ఇంకేదన్నా ఆయాసాలు కానీ ఉంటే వాళ్ళకి అక్కడనే ఏమన్నా అవుతుంది. కాబట్టి ఈ విషయంలో గవర్నమెంట్ తప్పేం లేదమ్మా. గవర్నమెంట్ చాలా ఇవన్నీ ఆలోచించే, గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ కానీ ఆలోచించే భక్తులు ఎక్కువ ఎక్కడికైతే వస్తారో అక్కడ మాత్రమే ఫోటోలు నిషేధము అని పెడతారమ్మా. ఇప్పుడు జనరల్గా చెప్తున్నామ్మా, సముద్రం మన బీచ్ పోతాం, బీచ్లో కూడా ఫోటోలు నిషేధం అని పెడతారు. ఎందుకు? వాళ్లకు ప్రమాదాలు జరగకూడదని. ఇప్పుడు సైట్ సీయింగ్ పోయినప్పుడు ఏదన్నా నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం డ్యామ్ కానీ చూసేందుకు పోయినా అప్పుడు అక్కడ కూడా ఫోటోలు నిషేధం అంటారు. ఎందుకంటే ఆ ఫోటోలో మోజులో ఒక్కొక్కసారి కాలు స్లిప్ కావచ్చు, నేను కొత్త పోయి నిలబడతా అంటారు అట్లా. కాబట్టి దీనికి దానికి సంబంధం పెద్ద అవసరం లేదండి. నాకు ఇది పెద్ద విషయం కాదని అనిపిస్తుంది. ఓకే, అయితే గురువుగారు, అంటే మనం కలియుగం గురించి మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మనం కలియుగంలో ఉన్నాం. రీసెంట్గా కల్కి మూవీ అని వచ్చింది గురువుగారు. ఓకే, మనం మహాభారత యుద్ధం తర్వాత నుంచి కలియుగంలోకి వచ్చాం కాబట్టి అక్కడ నుంచి సినిమా లైన్ తీసుకొని చూపించారు. కృష్ణుడు మళ్ళీ కల్కి అవతారంలో పుడతాడని. దీని గురించి అంటే మీరు చూసారా, మూవీ చూసారా గురుగారు? చెప్పండి. తెలుసు, భారతం తెలుసు. చెప్పండి. అయితే కల్కిగా కృష్ణుడు అవతారం వస్తుంది అని చెప్పి 10వ అవతారం కృష్ణుడిది కాబట్టి దీంట్లోకి కర్ణుడిని తీసుకొచ్చారు. అంటే కర్ణుడు ఏదైతే కల్కి పుట్టడానికి హెల్ప్ చేయడానికి కర్ణుడు వచ్చినట్టుగా. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఫిక్షనల్గా అవునమ్మా, ఇది వాస్తవానికి కూడా దీని గురించి బ్రహ్మం గారు కూడా ప్రత్యేకించి రాశాడు. కలి పుట్టే టైంలో మన యాగంటి బస్వన్న రంకెలేస్తుంది, విజయవాడ అమ్మవారి ముక్కు పుడుక తడుస్తుంది, కృష్ణమ్మని తాగుతుంది. ముక్కు పుడుక కృష్ణమ్మ తాకుతుంది. అంటే అదే మునుగు వాటర్ వస్తుంది, అక్కడి వరకు వాటర్ వస్తుంది. అది చాలా ఎత్తులో ఉంటుంది. అవును, చాలా ఎత్తులో ఉంటుంది. ఒకసారి ఈ దీన్ని కూడా టచ్ చేసింది ఒకసారి. ఇవన్నీ ఫస్ట్ రాసినాయే. కలియుగం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. కలిపురుషుడు మాత్రం అవతారం ఉంటుంది, 100కు 200% అవతారం ఉంటుంది. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రాసుకున్నాడు, తప్పులేదు. ఎందుకంటే ఆయన కొన్ని చూశాడు, రాసుకున్నాడు. కొందరు పీఠాధిపతులను కానీ వాళ్ళని వీళ్ళని కొందరిని అడిగాడు, రాసుకున్నాడు. కొన్ని క్యారెక్టర్లు డిజైన్ కూడా బాగా చేసిండని ఒకటి వినికిడి చేసిండని ఒక, అంటే నాకు తెలిసిన మా కుటుంబంలో వేయారు కాబట్టి క్యారెక్టర్ డిజైన్ చేశారని ఒక వినికిడి. ఇప్పుడైతే కలిపురుషుడు వచ్చుడైతే ఖాయమమ్మా. ఈ విషయం మాత్రం 200%. ఎందుకంటే నేను చెప్పడం కాదు, అది భాగవతం, మహాభారతం ఇవన్నిట్లో కూడా, పురాణ ఇతిహాసాలలో కూడా కలియుగం ఎండింగ్లో కల్కి భగవానుడు వస్తాడు. ఈ మానవులు కూడా దాదాపుగా అంతరించిపోతారు. అప్పుడు వెంపల చెట్లకు నిచ్చెనలు వేసుకునే వాళ్ళు వస్తారు. వెంపల చెట్టు అనేది ఎంత ఉంటుందమ్మా? ఇంత ఉంటుంది, ఇంతే. దానికి నిచ్చెన వేసుకొని ఎక్కేవాళ్ళు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భైరవ దీపం సినిమా లిల్లీ పుట్స్ అంటారు, చిన్న చిన్నగా వెంపల చెట్టు అని. ఇప్పుడు మీరు మహాభారతం అదే భైరవ దీపం సినిమా చూసారా? చూశాను గురుగారు. అతని చేతుల్లోనే 10 మంది ఉంటారు, చిన్న చిన్నగా ఉంటారు. అవును, వ్యక్తులు అతను ఒక సాయం చేస్తారు. ఒక చిన్న కీని పట్టుకురావాలంటే 10-15 మంది మోసుకొస్తారు. అట్లా అలాంటి వారు పుడతారమ్మా. దానికి కాకపోతే ఏంటంటే దానికి టైం ఉంది. ఇంకా యాక్చువల్గా ఏంటంటే అది రైట్ కాన్సెప్ట్. కానీ రైట్ కాన్సెప్ట్ కాకపోతే
అది ఏ విధంగా అవుతుంది అనేది ఒక 4-5 రకాలుగా ఉండదమ్మా. ఇప్పుడు రామాయణాన్ని ముల్ల రామాయణం అని, వాల్మీకి రామాయణం అని విన్నావా? చాలామంది ఒక 4-5 రకాలుగా రాశారు. అదేవిధంగా భగవద్గీత అనేసరికి ఏమొస్తుందమ్మా? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతోపదేశం అని వస్తుంది. నాకు తెలిసి ఆ భగవద్గీతను దాదాపుగా ఒక 100 రోజులు చెప్పినా అయిపోదు. అవును, అతనికి ఒక గంటలనే చెప్పిండని మనకు నానుడి. కానీ అది రాసిన దానిలో కూడా దాన్ని విభజించి రాసిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందులో కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని నిజాలు ఉన్నాయి. ఇక అది ఏది నిజం ఏది అబద్ధం అనేది పురాణ ఇతిహాసాలు తెలిసిన వాళ్ళకే బాగా తెలిసి ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకు చాలా మట్టుకు నిజాలే ఉన్నాయమ్మ. అందులో మాత్రం ఏమాత్రం తప్పు లేదు. కలిపురుషుడు మాత్రం వస్తాడు ఖచ్చితంగా. ఓకే గురువుగారు, అసలు ఈ డిప్రెషన్ అనేది చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతుంది. ఈ డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు డిప్రెషన్కి జాతకానికి అంటే ఎలాంటి జాతకం ఉండే వాళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది? అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు డిప్రెషన్ అనేది చాలా తక్కువ, 1% కూడా ఉండబోయేది ఒకప్పుడు. అతి నీచమైన పాప పూర్వజన్మ అదైతే మాత్రం వచ్చేది. దీనికి చెప్పాలంటే డిప్రెషన్కి సంబంధించింది చెప్పాలంటే మనం ఒక 2-3 రోజులు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పచ్చో రాదో, తెలుసో తెలియదో కొన్ని విషయాలు చెప్తా అమ్మా, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఇప్పుడు చాలామంది కలియుగంలో ఇప్పుడు చేస్తున్నవారు. ఒకప్పుడు చూడండి మీరు, వాళ్ళ లైఫ్లో ఎంత హాయిగా ఉండేటివో. బయటికి వచ్చిందంటే భార్య మంచిగా స్నానం చేస్తా అంటే టవల్ అందించేది, అన్నీ అందించి భోజనం పెడితే 7 గంటల వరకు శుభ్రంగా నిద్రపోతారు. 7 గంటల వరకు శుభ్రంగా నిద్రపోతే ఎప్పుడూ 4 గంటలకు లేచేస్తారు. అవునా? ఎందుకంటే అప్పటికే 8 గంటలు 9 గంటలు టైం అవుతుంది కదా. అంతకన్నా మనిషి ఎక్కువ పడుకోలేడు యాక్చువల్గా. నువ్వు ఇప్పుడు 12-2 గంటలు అవుతుంది పండుకునేసరికి, కాబట్టి పడుకోలేడు. అప్పుడు భార్యాభర్తలు అనే సంబంధము బ్రహ్మముహూర్తంలో జరిగేది నాకు తెలిసినంత మటుకు. బ్రహ్మముహూర్తంలో జరిగేది కాబట్టి పిల్లలు కూడా ఏ దోషాలు లేకుండా పుట్టేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ 2000 సంవత్సరం కానీ 90 నుంచి కావచ్చు, 90 నుంచి రాను అంతా విచ్చలవిడితనం అయిపోయిందమ్మా. ఎందుకంటే అది కూడా ఒక కలిలో మార్పే. జనాలను మనం తప్పు పట్టేందుకు ఆస్కారం లేదు. కలిలో మార్పే విచ్చలవిడితనం అయిపోయేసరికి ఓపెన్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇంత జరిగేసరికి బాగా హై స్పీడ్ లైఫ్లో భార్యాభర్తల ఇష్యూలు కావచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ రావుకేతువులు కుజుని దోషాలు వస్తున్నాయి జనాలకు. ఈ చంద్రుడు వీక్గా ఉండడం, శుక్రుడు వీక్గా ఉండడం, గురువు వీక్గా ఉండడం, హై స్పీడ్ లైఫ్, టార్గెట్స్ ఎక్కువ అవ్వడం వాళ్ళ మీద. ఇప్పుడు ఒక బ్యాంకులో చేస్తున్న ఉద్యోగికి నువ్వు ఈ నెలలో ఇంత టార్గెట్ చేయాలి, లేకుంటే వెళ్ళిపోవాలి, అట్లయితేనే జీతం ఇస్తాం. ఇది ఒక టార్గెట్. ఆ టార్గెట్తో అటు అటు కాకుండా మందుకు అలవాటు అవ్వడం, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఈ విధమైన ఎందుకు వస్తున్నాయంటే అమ్మా, ఒకటి మెయిన్ కారణం ఏంటంటే చంద్రుడు ఎప్పుడైతే రాహుని దృష్టి చంద్రుని మీద పడుతుందో, చంద్రుడు మనసు కారకుడు. ఫస్ట్ నేను చెప్పినవన్నీ ఫస్ట్ మార్చుకోవాలి. ఇక మార్చుకోకపోతే ఇప్పుడు ఎట్లా దీనికి కారణం ఏంటంటే చంద్రుని మీద శుక్రుని మీద ఎక్కువ మనసును ఎక్కువ పట్టి పీడించేటి ఏంటంటే మనం ఎక్కువ మనసును ఎక్కువ చేసేటి మన యొక్క భోగాలకు కానీ లేకుంటే మనసుకు కానీ
ఎక్కువ వీటిని చూపించేటి చంద్రుడు, శుక్రుడు. వాటి మీద కనుక వేరే దృష్టి ఏదన్నా పడ్డదనుకో అది ఆటోమేటిక్గా మైనస్ అయిపోతుంది అమ్మా. మైనస్ అయిపోయేసరికి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని ఏం లేదు తల్లి, మనం అది ఏదైతే మైనస్ అవుతుందో ఆ మైనస్ దాన్ని కొంచెం మనం ఒక మంచి సద్గురువు అయితే వాటిని కనుక కొంచెం పక్కగా తలిపేయగలిగితే మనిషి ఆటోమేటిక్గా ఒక 41 డేస్లో బాగైపోతాడు. నేను ఇలాంటి దాదాపు నేను ఇప్పటికి దాదాపు 5-6 వేల కేసులను చూశాను, నయం చేశానమ్మా. చాలా మందికి ఫోన్ చేసి మీరు లైవ్లో అడగండి. నేను డిప్రెషన్ పేషెంట్లు టూ మచ్ అంటే 41 డేస్లోనే మొత్తం అసలు వాళ్ళ టాబ్లెట్ల కాంచాలు అన్నింటినీ మానిపించేశాను. తాగుడు అలవాటు ఏది ఉన్నా కూడా మానిపించేశాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎక్కువ సైకియాట్రిస్ట్ గోల్డ్ మెడలిస్టులు కూడా పేర్లు చెప్పాను. నా దగ్గర అంటే రెమెడీస్ తీసుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పకూడదు, ఉద్దేశంలో అదే పేరు చెప్పకూడదు. గురుగారు, ఆర్థికంగా చాలామంది పైకి ఎదగాలి అనుకుంటారు. అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా వచ్చిన డబ్బులు కానీ ఇంకోటి కానీ నిలవు. ఎందుకు అంటే ఏ రకంగా వాళ్ళు ఎందుకు అలా అయిపోతూ ఉంటారు, ఆర్థికంగా ఎదగలేకపోతూ ఉంటారు? ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు అంటే దానికి కూడా గ్రహాలే అమ్మ. దానికి కూడా పూర్వజన్మ సుకృతం గ్రహాలు. దానికి పాయింట్అవుట్ చేసి చెప్పాల్సింది ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను, ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాను. 100కు 200% అలా గ్రహాలు మంచిగా ఉన్నాయనుకో ఒక మనిషి లేస్తాడు ఆటోమేటిక్గా. ఒక గ్రహాలు బాగాలేవు అనుకో ఆ సుడిగుండంలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక విషయంలో ఒక మానవుడు ఖచ్చితమైన తత్వం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మనిషికి పూల బాటలే ఉండవమ్మా, ముళ్ళ బాటలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకొని మనిషి వెళ్ళగలుగుతాడో జీవితం అనే ఆటలో సక్సెస్ కాగలుగుతాడు. ఎప్పుడు కానీ ఈ సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ని కానీ, ఇటు పూల బాటలను కానీ ఇటు ముళ్ళ బాటలను కానీ బ్యాలెన్స్గా చేసేటోళ్ళు ఎవరైతే నడుస్తారో వాళ్ళని ఎప్పుడు సక్సెస్ ఆనుకొని ఉంటుందమ్మా. ఆ విధమైన మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. ఆ విధమైన మైండ్ సెట్ అలవాటు చేసుకున్న వాళ్ళకు మాత్రం ఎలాంటి డోకా ఉండదు. అది ఎలాగో చెప్పమంటే మాత్రం నాకు ఖచ్చితంగా కాలర్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఖచ్చితంగా వివరం ఇవ్వగలుగుతా. 41 డేస్లో వాళ్ళకి అది కూడా అలవాటు అయిపోతుంది. నాకే మంచిగా అయిందని మీ ఛానల్ వాళ్ళకే ఫోన్ చేసి చెప్తారండి. గురుగారు, అంటే ఇప్పుడున్న యువత 30-35 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అసలు పెళ్ళి చేసుకోవడానికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అంటే వారిలో ఎలాంటి దోషాలు ఉండకూడదు, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి కరెక్ట్గా చెప్పాలి అంటే? యథార్థంగా చెప్పాలంటే పురాణాల ఇతిహాసాల ప్రకారం అయితే అమ్మ, గవర్నమెంట్తో నేను పని లేదమ్మా, పురాణాల ఇతిహాసాల ప్రకారం చెప్తున్నాను. అబ్బాయి అయితే 21, అమ్మాయి అయితే 18. అంతే పెట్టారు. 30-35 ఏళ్ళైనా పెళ్ళి అయితే లేదు అంటే ఖచ్చితంగా గ్రహదోషాలే. నేను సెటిల్ అయ్యేదాకా చేసుకోను, ఈ అమ్మాయికి సంబంధం కుదురుతలేదు అని చెప్పి ఏదో కథలు చెప్తూ ఉంటారు తప్ప, కొందరికి జాబ్ పరంగా బాగుంటుంది, కెరియర్ పరంగా బాగుంటుంది, కానీ మ్యారిటల్ పరంగా కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ప్రతి మానవునికి మనము ఇప్పుడు చూసుకున్న ముఖేష్ అంబానీ కూడా బాగున్నాడు అనుకోవద్దమ్మా. నాకు తెలుసు అతని జాతకం. ఎందుకు చెప్పాలా, అతనికి ఉండే సమస్యలు మనకన్నా ఎక్కువ ఉన్నాయి.
మనకన్నా ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పనా అదే చెప్తున్నా. నేను ఇదే టాటాకేంది అంటారు. టాటాకుండే సమస్య టాటాకుండే అమ్మ. అదేందా? కాబట్టి ఇవన్నీ అమ్మాయి అబ్బాయి వాళ్ళ గనక ఏదైనా దోషం ఉంటే పెళ్ళి లేట్ అవుతుంది. ఆ దోషాలు దేనివల్ల వస్తాయి అంటే కుజదోషం. కుజదోషం అనగానే చాలామంది ఏం చేస్తారంటే అమ్మ ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కుజదోషం అనగానే జనరల్గా శ్రీకాళహస్తి పోయి పూజలు చేపిస్తూ ఉంటారు. లేదనుకోండి పైగారిని మాట్లాడి హోమం చేపిస్తారు, వస్తారు. నాకు తెలిసినంత మట్టుకు నేను ఒక మాట చెప్తా తల్లి. ఇప్పుడు కుజుడు 32 కారకత్వాలు వహిస్తాడమ్మా. అసలు ఆ వ్యక్తికి పెళ్ళెందుకు అయితే లేదు అంటే ఈ గ్రహాలలో యాక్చువల్గా చెప్పాలంటే అందరూ నవగ్రహాలే అనుకుంటారు. అవునా? కాదు, 12 ఉంటాయమ్మా. 12 ఉంటాయి. చెప్పన్నా, నవగ్రహాలతో పాటు ఇంద్రుడు, వనరుడు, యముడు, శని బాగలేదు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని భయపెడతా ఉంటారు చాలామంది. ఏ రాసులు చెప్పేటాలు చూడండి ఇదే మాట చెప్పి భయపెడతా ఉంటారు. కానీ ఒక్క ఇంద్రుడు బాగా లేకుంటే, అన్ని జాతకాలు అన్ని గ్రహాలు బాగున్నా ఒక ఇంద్రుడు బాగా లేకుంటే అల్లకల్లోలం చేసేస్తాడు. అల్లకల్లోలం చేసేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం చూపించుకొని అది ఏది వీకున్నది. మనిషి పెళ్లి లేట్ అవుతుందంటే అది ఏదైతే పెళ్లికి లేట్ అవుతుంది అడ్డంకులు వస్తున్నాయి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఏ అడ్డంకులు వస్తున్నాయి ఒకట. రెండోది ఏంటంటే చంద్రుడు ఏ స్థానం ఉన్నాడు, శుక్రుడు ఏ స్థానం ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవాలి అంటే ఇప్పుడు మన కుజుడు 32 కారకత్వాలు ఇస్తాడు. ప్రతి గ్రహం 32 కారకత్వాలు ఇస్తుంది. ఇప్పుడు కుజదోషం చేయాలనుకోండి అమ్మ, మా ఉద్దేశంలో మాత్రం 11 దోషాలేమో చెట్టుకు చేయాల్సి వస్తుంది. తెల్లార్క చెట్టు అంటారు. అదే కదిలి కళ్యాణం అంటారు. మా భాషలో కదిలి కళ్యాణం అంటారు. మా భాషలో దాన్ని 11 రకాల చెట్టుకు చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని జంతువులకు చేయాల్సి ఉంటుంది. జంతువులకు కూడా ఇప్పుడు ఆ మధ్య ఐశ్వర్యరాయ్కి కానీ ఈ మొన్న పేర్లు ఎందుకు లేదు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా హీరోలు కూడా చాలా ఉన్నాయి. హీరోయిన్లే ఉన్నాయి, హీరోలు ఉన్నాయి, చేసినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక 11 రకాలు జంతువులు చేసేటివి ఉంటాయి. ఇట్నే 32 రకాలు ఉంటాయమ్మా. 32 రకాలలో అది ఏ రకం అనేది తెలుసుకొని ఆ రకానికి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసుకొని కనుక చేయగలిగితే 200% 41 days తిరగకముందే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సెటిల్ అయిపోతుంది. ఏ గ్రహం అన్నా కావచ్చు. ఇది నేను ఒక కుజుని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏ గ్రహం అన్నా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లకు అన్నిటికీ నేను సమాధానం చెప్పేది ఒక్కటేనమ్మా. మనిషి లోపల ఏ గ్రహం అయితే మైనస్గా నడుస్తుందో ఆ గ్రహం కనుక మనం ఒక్కదాన్ని కనుక చేసుకో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నిన్ను దేవుడు ఒక 10 HP మోటార్గా పుట్టించాడు. నీ కెపాసిటీ ఎంత? 10 HP. ఫుల్ వాటర్ ఉన్నాయి, వాడుకున్నంత వాటర్ ఉన్నాయి. నువ్వు గుడి చేసుకోవడమే. అతను మోటార్ పెట్టాడు, ఆన్ చేశాడు. అవునా? ఆన్ చేసుడుతోనే నువ్వు ఎంత ప్రెషర్గా కొడుతున్నావు అంటే అంత ప్రెషర్గా కొడుతున్నావు వాటర్. అంటే అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎగ్జాంపుల్, మోటార్ అంటే నువ్వు ఇక్కడ, అవునా? ఇక్కడ మేము ఏం చేస్తామంటే మేమిద్దరం కలిసి పోయి ఆ పైపును గట్టిగా ఒత్తి పడతాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మోటార్ మీద ప్రెషర్ బాగా పడుతుంది. అవునా? ఆడ పోసేది కూడా
10 HP పోసే బదులు 3 HP 4 HP పోతూ ఉంటుంది. ఇటు నీకు వెయిట్ పడుతూ ఉంటుంది, అటు రిజల్ట్ తక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మేమేం చేస్తాం కదా అంటే అక్కడ ఉన్న అడ్డంకి ఏదేమి ఉంటుందో అది క్లియర్ చేస్తాం. క్లియర్ చేయడం ద్వారా నీ యొక్క 10 HP అది విడుదల చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, హ్యాపీగా నీకు ఎంత కావాలో నీకు అంత అవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు హ్యాపీగా బతుకులేస్తావు. కాబట్టి నువ్వు అలాంటి జనరల్గా వచ్చేటోళ్ళకు ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటాం మేము. కాబట్టే మా దగ్గరికి అంతమంది వస్తారు, అంతమందికి నయం చేస్తాం. గురుగారు, శుక్రమహాదశ అంటే ఏంటి? ఇప్పుడు ఒక శుక్రమహాదశ అనేది ఒకటి కాదమ్మా. శుక్రమహాదశ అనేది ఒకటి కాదు. గ్రహాలు ఇప్పుడు నీకు ఏ గ్రహం అయితే నడుస్తుందో, ఏ సర్వ మానవులకు, ఏ మానవునికి కానీ, నా అందరి భక్తులకు నేను చెప్తున్నాను, ఎవరికి కానీ గురువు నడిచినా, శని నడిచినా, రావు నడిచినా, శుక్రుడు నడిచినా, కేతువు నడిచినా, ఏ గ్రహం నడిచినా దాని మీద వేరే గ్రహం యొక్క దృష్టి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది ప్లస్ దృష్టి అయి కావాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక మా ఊరు దగ్గర ఒకటి నేను ఒకరికి 12 ఎకరాలు ఇప్పించానమ్మా. వాళ్ళు బ్యాంకులు వేసుకుంటామన్నారు. లేదమ్మా మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కోండి అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే కవిగా, వాళ్ళ దగ్గర ఉండే 1.5 లక్షలు పడ్డదమ్మా. వాళ్ళ దగ్గర ఉండే 20 లక్షలు నేను కొనిపించాను. అక్కడ కలెక్టరేట్ పడి విపరీతమైన 1 ఇయర్లో ఫుల్ డెవలప్ అయిపోయింది. అప్పటిదాకా ఉన్న వాళ్ళ పేదరికము ఒకటేసారి 10 కోట్లకి ఎకరం అయిపోయిందమ్మా. అంటే నేను కొనిచ్చింది వాళ్ళు ఎంత అయిపోయారు చెప్పు, 100 కోట్లకి అయ్యారా? వాళ్ళ జీవితాంతం తిన్నా జరుగుతుందా అమ్మ? అంటే వాళ్ళ గ్రహం అనేది ఆ విధంగా మారి వేరే గ్రహాలు కూడా మంచి గ్రహంతో చూసినాయి అన్నట్టు, మంచి దృష్టి. ఏ గ్రహం నడిచినా, నువ్వు అన్నట్టు శుక్రగ్రహం అడిగావు కదా, శుక్రుడు నడిచినా కూడా శుక్రుని మీద ఏదైనా మైనస్ గ్రహం చూసింది అనుకోండి, అది నీకు మైనస్ అవుతుంది. శుక్రుడి మీద ఏదైనా ప్లస్ గ్రహం చూసింది అనుకో, అప్పుడు ప్లస్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా న్యూట్రల్గానే ఉన్నా నీకు ప్లస్ ఇస్తాడు. అది నీకు ప్లస్ అయితే వాటి బలాబలాలు అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అందుకే చెప్పానమ్మా, జ్యోతిష్యం అనేది చాలా సామాన్యం. అందరు అనుకుంటారమ్మా, అందరు ఎవరు చూడు రాశిఫలాలు 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 అని చెప్తా ఉంటారు తప్ప నేను ఎప్పుడు రాశిఫలాల గురించి చెప్పను. వాళ్ళ నడుస్తున్న గ్రహాలు, వాళ్ళ బలాలు. ఎందుకంటే ఎంతోమంది తల్లులు పెళ్ళైన తర్వాత చెప్పుకోలేని బాధలతోని ఎన్నో బాధలు పడతారు. నాకు తెలిసినంత మటు బయటికి కూడా చెప్పుకుంటలేరు ఆ మహా తల్లులు. వాళ్ళందరికీ చేతులు తోడిచ్చి దండం పెట్టాలి. ఎందుకంటే మన దేశం యొక్క గొప్ప సంస్కృతి అది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెండవది, నువ్వు ఇంతకుముందు చెప్పిన డిప్రెషన్. ఈ డిప్రెషన్ కూడా చెప్పుకోది కాదమ్మా, అందరికీ చెప్పుకునేది కాదు. చాలామంది 99% చెప్పుకోరు. బయట చెప్పుకోకనే లోపలనే కుమిలిపోతూ ఉంటారు, లోపలనే అది అయిపోతూ ఉంటారు. ఇంతెందుకమ్మా ఇక్కడి నుంచి మెడ్చలు వేరమ్మను పోయిరా రాదు. మేము స్టూడియోలో ఉన్నాం కదా, ఒకళ్ళు పోరమ్మను పోరు రారు. వాళ్ళకు తోడు ఉండాల్సిందే. అట్లయితేనే వాళ్ళ మానసిక స్థైర్యం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి వారు మా దగ్గరికి వస్తే మాత్రం 200 కాదు 500% అమ్మా. 41 డేస్లో ఖచ్చితంగా నయం చేసి పంపిస్తాం. ఈ దశలు అంటావా, ఈ దశలకు మాత్రం ఖచ్చితంగా వాటి యొక్క బలాబలాలను చూసి మనం పరీక్షించాలి తప్ప అన్నీ మంచిదేనమ్మా. ఒక చిన్న మాట, లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న మాట చెప్తానమ్మా. అన్ని గ్రహాలు మంచివి, అన్ని నక్షత్రాలు మంచివి.
అన్ని రాసులు మంచియే, అన్ని తిథులు మంచియే. విన్నావా? వారి వారి పుట్టుకను బట్టి, వారి వారి కర్మను బట్టి అవి ఎలా తింపుతుండు అనేది దేవుడు చాలా అద్భుతం అమ్మ. విన్నావా? ఆయన చేసిన బొమ్మలతోని ఆ పూర్వజన్మ ప్రకారం ఆయనే ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఆడాల్సిందే, పోవాల్సిందే. కాబట్టి మనం అది జస్ట్ చూసి మనం ఎంతవరకు మనకు వీలవుతుందో అని చేసుకొని మనం వీలైనంత వరకు మంచి లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నంత వరకు అందరూ క్షేమంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.